మాకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేవు, కంకర్రాలు తిన్నా మేము అరిగించుకోగలం అనుకునే వాళ్ళు పొట్లకాయ గుడ్డు కలిపి తిన్నా వండుకున్నా ఏమీ కాదండి, బాగానే డైజెస్ట్ అయిపోతుంది. ఏ హెల్త్ ఇష్యూస్ కూడా రావు. నా డైట్ వీడియోస్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతుంది, మీరు కూడా నా వీడియోస్ చూసి ఎంతో కొంత వెయిట్ లాస్ అయితే అవుతున్నారు అనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవుతుండండి రెగ్యులర్గాను. మీకు వెయిట్ లాస్ డైట్కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డే 17-18 వెయిట్ లాస్ డైట్ అండి. ఏదన్నా ఎక్కువ రెసిపీస్ చేయలేనప్పుడు, ఆ రోజు పెద్దగా షూట్ చేయనప్పుడు ఇలా 2 days క్లబ్ చేసి ఒక వీడియోలో పోస్ట్ చేసేస్తాను అనమాట. అందుకే 17-18 2 రోజులు కూడా ఇదే వీడియోలో పోస్ట్ చేశాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. డైట్ పొట్లకాయ రెసిపీ అయితే షేర్ చేశాను. పొట్లకాయ రెసిపీ చూస్తూ అసలు వెయిట్ లాస్కి పొట్లకాయ ఎలా యూజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. అంతేకాదండి, మన ప్రోటీన్ డైట్లో ఎగ్ రోజు కంపల్సరీ తింటున్నాం కదా, మరి పొట్లకాయ గుడ్డు కలిపి తినకూడదు, చనిపోతారు అంటారు కదా. అసలు అది నిజమేనా? అలా ఎందుకు అంటారు? తినచ్చా తినకూడదా పొట్లకాయ గుడ్డు కలిపి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా డౌట్ లేకుండా క్లియర్ చేస్తాను. అందుకే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇది డే 17 రోజు మీల్ అండి. ఆమ్లెట్, చికెన్ కబాబ్స్, సీడ్స్, నట్స్, క్యారెట్, కీరా. ఆమ్లెట్ అయితే 2 eggsతో వేసుకున్నాను. నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ అనమాట. ఇది మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇదే తిన్నాను. ఇంకా డే 18లో అయితే పొట్లకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది డైట్ పొట్లకాయ రెసిపీ. నార్మల్గా అయితే పాలు పోసి చేస్తాము, డైట్లో ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొట్లకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. బాగా లేత పొట్లకైతే ఉడకబెట్టుకోని అవసరం లేదు, డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కూర వండుకునే దాకా ఒకటి పెట్టుకుని అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 1 teaspoon వరకు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది కాబట్టి మిక్సీ పట్టుకున్న కల్లుప్పుని ఇలా సాల్ట్లా యూజ్ చేస్తున్నాను, అదే కొంచెం వేసుకున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ముందుగా పొట్లకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో సహా వేసేయాలన్నమాట. మనం కుక్కర్లో వాటర్ పోయకపోయినా పొట్లకాయ వాటరీ వెజిటబుల్ కాబట్టి వాటర్ వచ్చేస్తాయి, అందుకే ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా వేసేసుకోవాలి. కూర ఉడకడానికి వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, మన టేస్ట్కి తగినంత కారం, ఇంకా మన టేస్ట్కి తగినంత కల్లుప్పు వేస్తున్నాను. ఇవి వేసుకుని బాగా కలిపేసుకుని ఆల్రెడీ పొట్లకాయలో ఉన్న నీటితోనే ఉడకబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలలో ఉడకనిచ్చేస్తే వాటర్ అన్ని ఎగిరిపోతాయండి. అంతే, పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా డే 18 మీల్ 1కి నేను క్యారెట్, కీరా, పొట్లకాయ కర్రీ, 2 చికెన్ పీసెస్ ఉంటే అవి పెట్టుకున్నానండి. ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్, సీడ్స్, నట్స్ ఇవి తింటున్నాను అనమాట. ఏదో పనిలో పడి మీల్ 1 తినేది షూట్ చేయడం మర్చిపోయానండి, అందుకే మీల్ 2 తినేది చూడండి. ఇంకా ఎగ్స్ పొట్లకాయ కలిపి తినచ్చా అనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. డే 18 మీల్ 2. సో ఇవాళ అయితే సేమ్ యాజ్ యూజువల్, మార్నింగ్ ఎలాగో ఇప్పుడు అలాగే అనమాట. ఇవాళ అయితే ఇంకా యాక్చువల్గా లేట్ అయిందండి, 6:15కి తింటున్నాను. మార్నింగ్ అయితే 9:30కి తిన్నాను. ఏంటంటే మొక్కల పని చేశాను అనమాట, సక్యులెంట్స్ నాటాను ఇప్పటి వరకు. ఆ వీడియో అయితే మీకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎప్పుడో చూడాలనుకున్న వాళ్ళు లాస్ట్ ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. చిన్నప్పటి నుంచి మనం ఎక్కువ వింటూ వచ్చాం కదండి, పొట్లకాయ గుడ్డు కలిపి తింటే పాయిజన్ అవుతుంది, చనిపోతాము, అస్సలు తినకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. కానీ నిజానికి పొట్లకాయ గుడ్డు కలిపి తినడం వల్ల ఏం కాదండి. అంటే చాలా మందిలో ఏం కాదు, అది కూడా కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూ ఉంటుందన్నమాట. ఎందుకంటే పొట్లకాయ అనేది వాటరీ వెజిటబుల్, చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. కానీ ఎగ్ అలా కాదు, డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ చాలా ఉంటాయి ఎగ్లో. అందుకని అది డైజెస్ట్ అవ్వడానికి వేరే డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాలి, పొట్లకాయ డైజెస్ట్ అవ్వడానికి ఇంకో రకం డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాలి. అందుకే కొంచెం మనకి యాసిడ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోయి ఎసిడిటీ ప్రాబ్లము, కడుపులో మంట ఇలాంటివి వచ్చే ఇష్యూ ఉంటాయి. కాబట్టి పొట్లకాయ గుడ్డు కొంతమందికి పడదంతే, బాగా డైజెస్ట్ అయిపోద్ది, మాకు రాళ్ళు తిన్నా మేము అరిగించుకోగలం అన్న వాళ్ళకి గుడ్లు పొట్లకాయ కలిపి తిన్నా ఏమీ కాదనమాట. అసలైతే పొట్లకాయ గుడ్డు కలిపి తినడం వల్ల అది పాయిజన్ అవుతుంది అని చెప్పడానికి ప్రూఫ్స్ కూడా ఏమీ లేవండి. అందుకే నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా పొట్లకాయ గుడ్డు కలిపి వండుకుని తినేచ్చు. మేము చిన్నప్పటి నుంచి కూడా అలాగే తింటున్నాం కూడాను, మాకైతే ఏమీ కాలేదండి.
సరే, ఇంకా పొట్లకాయ వెయిట్ లాస్‌లో ఎలా యూజ్ అవుతది అనేది తెలుసుకుందాము. పొట్లకాయ లో క్యాలరీ వెజిటబుల్ అండి. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటది. ఇంకా రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. హై సోర్స్ ఆఫ్ ఫైబర్ వల్ల మనకి ఏమైనా తినాలన్న క్రేవింగ్స్ తగ్గించడమే కాకుండా ఫ్యాట్ బర్న్ కూడా చాలా యూజ్ అవుతది. పొట్లకాయలో వైటమిన్ B6 చాలా ఎక్కువగా ఉంటదండి. అది న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తది. దానివల్ల మనకి నిద్ర అనేది సకాలంలో సమపాలలో వచ్చేస్తది. నిద్ర బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనం వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనేవి ఈజీగా అవ్వగలుగుతాం అనమాట. పొట్లకాయలో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటదండి. అందుకే ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తది. అందుకే హెల్తీగా ఉండగలుగుతాము. ఇంకొక పెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే పొట్లకాయలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అందుకే పొట్లకాయ రసాన్ని తలకు పెట్టుకున్న, ఒంట్లోకి తీసుకున్న డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతది. ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బిగ్ న్యూస్ కదా! మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ పొట్లకాయని ఖచ్చితంగా మీరు డైట్‌లోకి అయితే చేర్చుకోండి. హెల్తీ వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇదేనండి డే 17, 18 వెయిట్ లాస్ డైట్ వీడియో అనమాట. ఇంకా చేయబోయే ప్రతి వీడియోలోని నేను ఇలా ఆ రోజు తినబోయే వెజిటబుల్ కర్రీ గురించి కానీ, ఆ రోజు ఏం తింటే వాటి ఇంపార్టెన్స్ అయితే ఇలా మీకు చెప్దాం అనుకుంటున్నాను. నలుగురికి తెలుస్తది కదా! దాంతోపాటు నేను తెలుసుకుంటాను. సరే, మరైతే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పే విధానంలో ఏమన్నా డౌట్లున్నా, ఏమన్నా అడగాలన్నా కామెంట్ బాక్స్‌లో నిరభ్యంతరంగా అడగచ్చు. నేను కూడా మీరు పెట్టే ప్రతి కామెంట్‌కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. అంతే, మరి ఈ వీడియో అయితే డే 19 వెయిట్ లాస్ డైట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. గుడ్ స్లీప్ ఈజ్ మస్ట్ అండి. వెయిట్ లాస్‌లో మర్చిపోవద్దు.